ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మనకి హేమలత హైటెక్ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. మనకి మార్కెటింగ్ ఇంజనీర్గా మీరైతే వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మీరైతే మార్కెటింగ్ ఇంజనీర్గా అలాగే క్లయింట్ సందర్శనగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కడలూరు, తమిళనాడు, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ మనకైతే 3 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ముగ్గురు అయితే దరఖాస్తు చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్ సైట్ అలాగే ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ తయారు చేయు అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. లాస్ట్ 6 మంత్స్ లేదా 3 మంత్స్ లోపు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీ పేరు మీద ఒకటి క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట. నేను ఉద్యోగానికి తగిన వాడినా లేదా అని ఆలోచించుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది మొత్తం రెజ్యూమ్ కోసం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకోవాలి. కంపెనీ వివరణ చూసుకుంటే మీరు ఇక్కడ వివరాలను నమోదు చేయాలని మేము సూచిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర వివరణ చూసుకుంటే కడలూరులో ఉన్న మార్కెటింగ్ ఇంజనీరింగ్ క్లయింట్ విజిట్ కోసం ఇది పూర్తి సమయం ఆన్ సైట్ పాత్ర అనమాట. దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ ధోరణులను గుర్తించడానికి క్లయింట్ సందర్శనలను నిర్వహించడం అనేది రావాలి. అలాగే మార్కెట్ పరిశోధన చేయడము, అలాగే డేటాను విశ్లేషించడము మార్కెటింగ్ ఇంజనీరింగ్ బాధ్యత అనేసి ఇవ్వడం జరిగింది. మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్లకు ప్రెజెంటేషన్లను సిద్ధం చేయడం అనేది రావాలి మరియు అందించడం కూడా రావాలి. క్లయింట్ అవసరాలను సేకరించడం మరియు సాంకేతిక మద్దతు అందించడం కూడా రావాలన్నమాట. సో వారి యొక్క బాధ్యత అనమాట. ఇది వ్యాపార లక్ష్యాలను సాధించడానికి, క్లయింట్ సంబంధాలను మెరుగుపరచడానికి మరియు క్లయింట్ సంతృప్తిని నిర్ధారించడానికి అమ్మకాల బృందంతో సహకరించే విధంగా ఉండాలి. సో ఇది మీ యొక్క పాత్ర ముఖ్యాంశాలు అనమాట. ఇవన్నీ కూడా అర్హతలు చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి మార్కెటింగ్ పరిశోధనలో బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు అనుభవం అనేది చాలా అవసరం అనమాట. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే రాతపూర్వకంగా కావచ్చు, మౌఖికంగా కావచ్చు. సో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి రావాలి. అలాగే నిరూపితమైన అమ్మకాలు మరియు మార్కెటింగ్ నైపుణ్యాలు అనేవి కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యము మరియు వివిధ జట్లతో సమన్వయం చేసుకోవడం అనేది కూడా రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కావాలి. అలాగే క్లయింట్ ఫేసింగ్ పాత్రలో అనుభవం అనేది ఒక ప్లస్ అనమాట. అలాగే క్లయింట్ సందర్శన కోసం తరచుగా ప్రయాణించడానికి ఇష్టపడడం అనేది కూడా రావాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా అర్హతలు అనేసి చెప్పడం జరుగుతుంది. గమనిక చూసుకుంటే ఇక్కడ మార్కెటింగ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ వాల్వులు, అలాగే ఇండస్ట్రియల్ పంపులు, అలాగే చిల్లర్లు, అలాగే వాక్యూమ్ పంపులు మరియు ఫ్యాబ్రికేటెడ్ పరికరాల్లో కనీసం 2 నుంచి 4 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలన్నమాట మీకు. సో పని ప్రాంతం వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో ఉండాలన్నమాట మీరు. ఓకేనా? సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకైతే వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.